అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారండి, ఇల్లంతా కూడా గందరగోళంగా అయితే ఉంది. ఎందుకుంది, ఏమైంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే పర్మనెంట్గా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. అంతకుముందు చెప్పాను కదా, నెట్ ఇంట్లో లేదు, మా ఊరు విలేజ్ కదా, నెట్ అందుబాటులో ఉండదు అని. అది కాక జియో ఫైబర్ అనేది నెట్ ఉంది ఊర్లో అవైలబుల్గా. ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కూడా కొంచెం కష్టమే కదా, బాబుకి కూడా హెల్త్ బాగాలేకుండా వచ్చింది. అందుకోసమైతే మేము ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత సామాన్లు ఏంటి, అదేవిధంగా ఇల్లంతా కూడా ఎందుకు ఇలా ఉంది అనేది కూడా మీకే చూపిస్తానండి. ఇవైతే మా ఇంటి పక్కన వాళ్ళదైతే ఈ చెట్టు చూస్తున్నారు కదా, మునక్కాయలు ఎంత బాగా కాసాయో. ఈ పేడనైతే ఎరువుగా చేసి పిడకలు వేస్తూ ఉంటారు, అదేవిధంగా ఎరువుగా కూడా ఉపయోగిస్తారు. ఇదైతే పారిజాత పుష్పాలు దేవుడికి, వెంకటేశ్వర స్వామికి ఎక్కువ పెడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నైట్ అయితే వర్షం వచ్చిందండి, ఫుల్ వర్షం వచ్చింది. నిన్నే మేము జియో ఫైబర్ నెట్ అనేది పెట్టించుకున్నాము. 3 days పట్టిందండి. ఫస్ట్ అయితే అమౌంట్ తీసుకెళ్ళారు, 3 days తర్వాత అయితే నెట్ పెట్టించాము. తర్వాత అయితే మాది విలేజ్ కాబట్టి బయట ఈ విధంగా మా ఇంటి ముందు వాళ్ళకైతే బర్రెలు ఉన్నాయి, అవైతే వీడియో తీద్దాము. చాలామందికి తెలియదు కదండి విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది, అందుకోసమే తీశాను. మా ఇంట్లో అన్ని రకాల పుష్పాలు అయితే ఉంటాయండి. దేవుడికి అందంగా అయితే అలంకరించుకొని దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ చెట్టు అయితే మొత్తం వాడిపోయింది, దాసాని చెట్టు, రెక్క దాసాని బాగా పూస్తుందండి. ఎందుకో వాడిపోయింది, పురుగు పట్టేసింది. నిన్న ఒక చిక్కుడు చెట్టు తీసేసాము, బాగా పురుగు పట్టేసి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, అందుకని తీసేసాము. ఈ చెట్టు అయితే ఆకులన్నీ కూడా రాల్చేశారు. మా పక్కింటి వాళ్ళు ఈ విధంగా అయితే పొదలుగా తీసి అయితే ఆకుకూరలు, మెంతికూరలు అన్నీ వేస్తారు. వాళ్ళ తేగలు కూడా వేస్తారండి, అందుకోసమే ఇసుక అనేది అక్కడ పోసి పెట్టారు. తర్వాత ఇది చూసారా, డిఫరెంట్గా ఉంది కదా, బ్రష్లు అవి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం ఈ విధంగా థ్రెడ్ వేసి కట్టుకుంటే. చూస్తున్నారు కదా ఇల్లంతా కూడా ఎలా ఉందో. పరుపుని డబల్గా వేసి కట్టేసాము. తర్వాత ఇంట్లో కొన్ని అనేది సర్దాము. 3 days నుంచి సర్దుతూనే ఉన్నాము అత్తమ్మ మేము. చూస్తున్నారు కదా, మంచం అయితే రిపేర్ చేయాలి. విలేజ్ కాబట్టి చాలా వరకు ఇలాంటి మంచాలు రిపేర్ చేయరు, నెల్లూరు నుంచే మనిషిని పిలిపించుకోవాల్సి ఉంటుంది. ఆ మంచం రిపేర్ చేస్తే సగం పని అయిపోతుందండి. చాలా అడ్డంకులు అనేటివి తొలగిపోతాయి. తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తాము. 2 ఫ్రిడ్జ్లు, 2 వాషింగ్ మిషన్స్ అని చెప్పాను కదా. మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ తీసుకున్నాము. ఇక్కడ అత్తమ్మ వాళ్ళకు కూడా తీసి ఇచ్చాము. అవైతే డబల్ ఉన్నాయి. అంటే మా వదిన వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇద్దాము అనుకుంటున్నాము. ఎందుకు 2 పెట్టుకోవడము అని చెప్పేసి. ఎక్కడైతే పాప ఉదయాన్నే లేచింది, లేయంగానే అయితే అత్తమ్మ అంతా కట్టి బొమ్మలు ఆడిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా, జియో ఫైబర్ అయితే ఆ వైట్ కలర్ ఉంది కదా, అదండి. ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇలా అయితే డెకరేషన్ చేసాము. ఫస్ట్ ఇంట్లోకి రావడం ఇవన్నీ తీసుకొని అయితే దీన్నైతే నేను ఇలా పెట్టాను. ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దేవుడు గది కూడా ఫుల్ అసలు పోయేదానికి కూడా లేదండి. ఫుల్ అయితే మేమంతా సామాన్లు పెట్టేసాము. చూస్తున్నారు కదా, పాతకాలపు ఇల్లులు ఎలా ఉందో సేమ్ అదేనండి, పాతకాలపు ఇల్లు అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా కొంచెం పెట్టి అందంగా ఉంటుందని చేసాము. పాతకాలపు తలుపులు ఇవన్నీ అండి. తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ వచ్చి పప్పు పొంగలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో వ్లాగ్ అనేది పెడతానండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.